श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय भूवराहस्वरूपाय नमो भूरिप्रदायिने नमो हिरण्यगर्भाय రామాయాపన్నివారిణి. ఆదివరాహమూర్తిగా భూదేవిని ఉద్ధరించినటువంటి వాడు, రాజాధిరాజరాజుగా రామచంద్రునిగా ఈ భూదేవిని పరిపాలించినటువంటి వాడు, పరంబ్రహ్మతత్వమైనటువంటి వాడు, భక్తులందరి యొక్క ఆపదలను కూడా తొలగించే ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి సత్సంతానాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 308వ రోజులో ప్రవేశించాము. అలాంటి స్వామి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 40 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం
को न याति पराम् गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 42 सर्गः। श्रीगुरुभ्यो नमः। श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। उक्तवाक्यन्तु राजानं सर्वलोकपितामहः प्रत्युवाच शुभां वाणीं మధురాం మధురాక్షరాం. భగీరథులు 2 వరాలు అడిగారు. బ్రహ్మదేవుడు ఆ వరాలు ఇవ్వడానికి మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక వరమే ఇస్తారు. ఆ గమ్మత్తేమో మనం గమనిద్దాం. అంటే వారి మాటల్లో ఒక వరాన్ని గురించిన ప్రస్తావనే కనపడుతుంది. సర్వలోక పితామహస్తు అన్నారు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క తమాషా, ఒక్కొక్క గమ్మత్తు. వీరు 2 విషయాలు అడిగితే ఆ సర్వలోకములకు పితలకు పిత అయిన పితామహుడు ఆ పరమేష్ఠి సత్యలోకవాసి ఉక్తవాక్యం రాజానం ఈ విధంగా మాట్లాడినటువంటి ఆ భగీరథుని గూర్చి మాట పలికారు. ఎలాంటి మాట అది అంటే శుభాం మధురాం మధురాక్షరాం వాణీం అన్నారు. వాణి అంటే మాట అనర్థం. ఆ మాట ఎలాంటిది పలకాలి? అసలు 3 అంశాలు. శుభప్రదమైనది కనుక ఆ మాటే శుభా వాణి ఒక మాట. శుభాం వాణి అయితే పరమ మంగళకరమైనటువంటి మాట కూడా కొన్ని సందర్భాల్లో అంత రుచించకపోవచ్చు, అంత నచ్చకపోవచ్చు, అంత తృప్తిగా అనిపించకపోవచ్చు. కనుక ఇప్పుడు చెప్తున్నారు ఈ మాట శుభహేతువు కనుక శుభాం వాణీం మధురాం కూడా. అంటే మాట భావం ఆ అక్షరాలు ఈ రెండింటినీ బట్టి అవతలి వ్యక్తికి ఒక రకమైనటువంటి హాయిని ఇస్తుందన్నమాట. ఇప్పుడు బ్రహ్మగారు చెప్పేటటువంటి మాట వినసొంపుగా మనస్సులో ఆ భావం కలిగినటువంటి మరుక్షణం నుంచే ఏదో చెప్పలేని అనుభూతిని కలిగించింది అని చెప్పడం తాత్పర్యం. కనుక మధురాం అని అన్నారు. మధుర అంటే ఏమి అంటే రసం దగ్గరకి వచ్చేటప్పటికే ఈ మధుర శబ్దానికి వివరణం చెప్తూ ఉంటారు. మధురా అని అందులో 2 భాగాలు ఉన్నాయట. మధు అన్నదానికి తీపిని, రా అంటే ఇచ్చేది కలిగించేది అని అర్థంట. మధు మాధుర్యం రాతి దదాతి ఇది మధురా అని దానికి వివరణం చెప్తారు. అంటే ఏ మాట చెవిలో పడినంత మాత్రం చేతనే మధుర రసాన్ని వివరిస్తూ చరకులు ఆయుర్వేద గ్రంథంలో ఒక దగ్గర చెప్తున్నారు. ఏమనంటే ముఖస్థో మధురశ్చాయం వ్యాప్నువన్ లింపతీవచ అని అంటారు. అంటే ఒకానొక రుచికరమైనటువంటి, ప్రస్తుతం సందర్భోచితంగా చెప్పుకోవాలంటే మంచి ఘుమఘుమలాడే కప్పు కాఫీ అలా పొగలొస్తూ ఉన్నట్లుగా ఎదురకుండా పెడితే మనకి బాగా నచ్చినటువంటి వాతావరణంలో ప్రశాంతంగా ఉన్న సందర్భంలో ఒక్క బిందువు నోటి దగ్గరికి చేరగానే ఏదో మోక్షానుభూతి పొందుతూ ఉండేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయే. మోక్షం కూడా దీని ముందు దిగదుడుపే అనిపించేలాగా. అయితే మరి నాలుకకు ఆ బిందువు చేరగానే కళ్ళు మూతల పడడం,
లేకపోతే రెప్పలు పైకెత్తడం, ఆహా అని అనిపించడం, ఏదో తెలియని ఒక రకమైనటువంటి ప్రశాంతత. కాఫీ గత ప్రాణాలు అయిపోయాయే, ఒక్క క్షణం ఇది ఆలస్యం అయితే అసలు బతుకుతామా అనిపించేస్తోంది. అనిపించేంతటి అనుభూతి ఎందుకు కలుగుతుంది అంటే అందులో అంత మాధుర్యం ఉంది కాబట్టి అన్నట్లు చెప్తున్నారు చరకులు. కాఫీ గురించి కాదండోయ్, మధుర రసం గురించి. ఎవరికి ఏది నచ్చితే అది వారికి అంత ప్రియం. సరే, ప్రకృతంలో ముఖస్థ అది నోటికి చేరగానే మధురశ్చ ఈ మధుర రసము వ్యాప్నువన్ మొత్తం అన్ని అంశాల్ని అన్ని అంగాల్ని వ్యాపించేస్తున్నట్లుగా, అంతా తడిమేస్తున్నట్లుగా హాయిని గొలిపించేటటువంటి రసానికి ఏదైనా ఒకానొక పేరు పెట్టాలి అంటే మధుర అన్నారు. ఇది మనకి ప్రస్తుతంలో ఎలా సరిపోతుందండి అని వెంటనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే అది ఒక పదార్థం. ఆ పదార్థం యొక్క రుచి నాలుక ద్వారా మనం కనుక్కోగలుగుతాం, అనుభవించగలుగుతాం. ఇది మాట కదా అంటే ఈ మాట మంచి మాట, తీయటి మాట మన ఇక్కడ కూడా వర్తిస్తుంది. చరకలు చెప్పిన మాట ఎలా అంటే ముఖస్థ అవతలివాడి ముఖం నుంచి అలా వస్తూ ఉండేటటువంటి సందర్భంలోనే భగీరథులకు ఒళ్ళంతా పులకించిపోయిందట. ఆనందంతో, పరవశంతో ఇంకా భగీరథులు ఆహా అనిపించేలాంటి మాట. అంటే వాల్మీకి మహర్షి ఆ కాసిని అక్షరాలు 8 అక్షరాలు కదా, ప్రత్యువాచ శుభాం వాణీం, లేకపోతే కలుపుకుంటే మధురాం మధురాక్షరాం అన్న మాట 8 అక్షరాల మాటల్లో అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని అంతని భగీరథులు ఇన్ని వేల సంవత్సరాల తపస్సు తాలూకు శ్రమని మరిచిపోయేంత అనుభూతిని పొందేరు అని వాల్మీకి మహర్షి చెప్పాలి అంటే 3 అక్షరాల్ని ప్రయోగించాల్సి వచ్చింది. మధురమైన మాట మాట్లాడేరు అని. ఆ భగీరథులకు ముఖస్థ అంటే బ్రహ్మగారి ముఖంలోంచి అలా వెలువడుతోందేమో అన్న ఆ క్షణంలోనే భగీరథులు తనువంతా పులకించిపోయేలాంటి మాట మాట్లాడారట. ప్రత్యుమాచ శుభాం వాణీం మధురాం. అయితే భావం అంత తీయగా ఉంది, మరి అక్షరాలు ఎలా ఉన్నాయి? స్వామి సరస్వతీపతి వాణి ప్రియుడు కదా, ఆయనకి అక్షరాలకి ఏవైనా కొదవ? మధురాక్షరం, తీయటి అక్షరాలను పొందికగా కూర్చినటువంటి మాట, దాని భావం అంత తీయగా ఉంది. ఎందుకంటే అవసరంలో ఉన్న వారికి 10 రూపాయలు చిల్లర లేక అటు ఇటు ఎండలో తిరిగేవాడికి 2 5 రూపాయల బిళ్ళలు ఇస్తారనుకోండి, అమ్మయ్య బతికించేవయ్యా బాబు అని అంటాడు. ఈ 5 రూపాయల వస్తువుని 10 రూపాయలతో కొనుక్కోలేడు. ఈ 5 రూపాయలు ఇవ్వకుండా వాడు ఆ వస్తువు ఇవ్వడు. మరి ఆ సందర్భంలో వాడికి అదే కదా హాయినిచ్చేది. అలా మనం వినడానికి ఇలా ఉన్నా పాపం భగీరథుల ఫీలింగ్ ఎలా ఉండి ఉంటుంది? ఆ క్షణానికి తరాలు తరాలు గడిచిపోయి వేల వేల సంవత్సరాలు కృష్ణార్పణం కర్పూరం అయిపోయినట్లుగా ఉన్న సందర్భంలో ఆ బ్రహ్మగారు ఇచ్చేటటువంటి వరం ఎంత ప్రాణాల్ని నిలబెట్టేలాగా, ఎంత హాయిని ఇచ్చేలాగా, ఎంత తీయగా ఉంటుంది. కనుక ఆ భావం అంత మధురంగా ఉందట. ఆ అక్షరాలు కూడా అంత మధురంగా పలికారట వారు. ప్రత్యువాచ శుభాం వాణీం మధురాం మధురాక్షరాం. అంచేత అవసరంలో ఉన్నటువంటి వారికి వారి అవసరం, ఆ అవసరానికి మించి తీరేలాగా ఏదైనా ఒకానొక వరం ఇస్తే ఇంకా అంతకంటే జీవితంలో సంతోషం ఏముంటుంది? ఈ అంశం మనకి ఎన్నో రహస్యాల్ని బోధిస్తోంది. మంచి సందర్భం వచ్చినప్పుడు ఆ కష్టం ఏదో దాన్ని తీర్చుకోవాలి. ఆ కష్టం తీరిన మరుక్షణంలో తన అవసరం ఏదో గుర్తొస్తుంది, దానిని కూడా అప్పుడే చక్కబెట్టేసుకోవాలి. ఈ భగీరథులు ఈ 60,000 మంది తరించాలి అని పట్టుదలతో ఉన్నారు. అంతేకాకుండా మా కులంలో ఏ ఒక్కరూ బిడ్డల కోసం వగచేటటువంటి, వెంపర్లాడేటటువంటి, గుండెలు బాదుకుని బాధపడేలాంటి రోజు ఉండనే కూడదు అని అనుకున్నారు. మొదటిది కష్టం, రెండవది అవసరం. అది తెలుస్తోంది కదా. ఇది తప్ప మరొక్క మాట మాట్లాడలేదు భగీరథులు. అవకాశం వచ్చింది కదా అని పదే 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 పదే. ఎందుకని అంటే ఆ క్షణంలో భగీరథుల చోట్లో నిలబడి ఆలోచిస్తే అంతకంటే వేరొకటి ఎక్కువ అనిపించి ఉండదు భగీరథులకు. పిల్లల కంటే ఎక్కువైనది ఇంకేమైనా ఉందా? తస్మాత్ పుత్రో హృదయం అంటుంది వేదం. పిల్లలు అంటే గుండెల నిండా నిండిపోయినటువంటి ఒకానొక మధురానుభూతి కదా. వాళ్ళు ఆట పాట, వాళ్ళ నవ్వులు, కేరింతలు, తుళ్ళింతలు, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ఎదుగుదల ప్రతి ఒక్కటి అంతటి తృప్తినిచ్చేది కదా. వృత్తి, విద్య, ఉద్యోగం, తన సాంసారికమైన సుఖ సంతోషాలు, శాంతులు అన్నింటినీ
అన్నీ పణంగా పెట్టి దాని గురించి అల్లల్లాడిపోతూ ఉంటుంది కదా ఆ తండ్రి హృదయం, తల్లి మనస్సు. కనుక భగీరథులకు ఇంతకు మించి మరొక్కటి నాకు సుఖాన్ని ఇచ్చేది ప్రపంచంలోనే లేదు అని అనిపించి ఉంటుంది. అంతకు మించి అడగలేదు. అలా అడిగితే కూడా బ్రహ్మగారు ఒక వరాన్నే ఇచ్చినట్లుగా అనుకున్నాం కదా. ఆ శ్లోకం గమనించండి. బ్రహ్మగారు అంటున్నారు, మనోరథో మహానేష భగీరథ మహారథ ఏవం భవతు భద్రంతే ఇక్ష్వాకుకులవర్ధన. భగీరథులు 2 మనోరథాలు అడిగారు. మనోరథము అన్నదానికి కోరిక అనర్థం. ఆ కోరిక తీరిన సందర్భంలో ఆ వ్యక్తి యొక్క మనస్సు ఇలా సూర్య భగవానుడి రథం ఎక్కినంత వేగంగా పరవశంతో ఆనందం పరవళ్ళు తొక్కుతూ ఉంటే అలా అలా ఆ హాయిని అనుభవిస్తూ ఉంటుంది. కనుక కోరికకు మనోరథం అని పేరు పెట్టారట. అంటారు మనసహ రథ ఇవ అని. అంటే పిల్లల్ని ఎలా అయితే సాయంకాలం లేకపోతే ఉదయం కార్యాలయానికి బయలుదేరే సందర్భంలో అలా ఆచి తీసుకెళ్తాను అని చెప్తే అలా ఎగిరి దూకేసి వచ్చిన సందర్భంలో ఆ ముందు ఆ బండి మీదో ట్యాంకు మీదో ఎక్కడో కూర్చోపెట్టి అలా ఒక చిన్న ట్రిప్ షికారుకి తీసుకెళ్లిన సందర్భంలో వాడికి ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ రకంగా ఈ మనస్సుకి ఇష్టసిద్ధి కలిగినటువంటి సందర్భంలో రథమెక్కినంత ఆనందంగా ఉంటుంది. కనుక ఆ అభిలషితమైనటువంటి అంశానికి మనోరథము అని పేరు పెట్టారట. ఏమి భారతీయత, ఏమి సంస్కృతం, ఏమి మహత్తు. కనుక ఇప్పుడు భగీరథులు 2 మనోరథాలు అడిగారు. ఒకటి తమ పూర్వులను తర్పణం చేయడం కోసం, వారికి సద్గతిని ప్రసాదించడం కోసం గంగావతరణాన్ని, మరొకటి బిడ్డలని. ఈ 2 అడిగారు కదా. మరి బ్రహ్మగారు ఏమంటున్నారంటే, భగీరథ నువ్వు మహారథుడవయ్యా. అంటే నువ్వు ఒక్కడివే చేతిలో ధనుస్సు పట్టుకున్నంత మాత్రం చేత నిన్ను నడిపించేటటువంటి ఆ రథాన్ని తోలేటటువంటి సారథిని, ఆ రథాన్ని లాగేటటువంటి ఆ అశ్వాల్ని కాపాడుకుంటూ 10,000 మంది యోధులకు సమాధానం చెప్పగలిగినటువంటి మహనీయుడవయ్యా నువ్వు. అదే చెప్తారు కదా, ఏకో 10,000 యోధయేతు యస్తు అని చెప్పి మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం. మహారథ అన్నదానికి అర్థం. కనుక అది కాక ఇంకొక మాట, నువ్వు భగీరథుడవయ్యా, అంతటి ఉత్తమోత్తమైనటువంటి సాధన చేసినటువంటి మహనీయుడవయ్యా. కనుక నీ మనోరథము మహారథుడవైన భగీరథ, నీ మనోరథము ఏషః మహాన్, చాలా గొప్పదయ్యా అన్నారు. భగీరథుడికి డౌట్ వచ్చేసింది, ఆలోచనలో పడ్డాడు. ఇదేమిటి, ఏతౌ మనోరథం అని అంటే న్యాయంగా ఉండేది కదా. నువ్వు అడిగిన 2 కోరికలు చాలా సమంజసంగా ఉన్నాయి, చాలా గొప్ప కోరికలు కోరేవయ్యా అని అనాలి కదా. ఏషః మనోరథ అని ఒక్క మాటే చెప్పారేమి? ముందు పెద్దలు చెప్పేదాన్ని వినాలి, మధ్యలో మనం అడ్డం పడకూడదు కదా. కనుక అక్కడ తరువాతి మాటను పరిశీలిస్తే అక్కడ అర్థం రాస్తారు. ఏషః అంటే ఇది అని అర్థం అన్నమాట. ఇప్పుడు నువ్వు ప్రస్తావించినటువంటి ఆ కోరిక ఉందే, గంగాజాహ సలిలక్లిన్నే భస్మన్ ఏషాం అని చెప్పి మహాత్మనాం అని, మహాత్ములైన మా పూర్వుల యొక్క ఆ చితాభస్మ ఆ గంగా జలంతో తడువగా వీరందరూ కూడా తరించాలి అని అన్నటువంటి ఆ మాట ఉందే, నిజంగా చాలా గొప్పదయ్యా, మహాన్, చాలా ఉత్తమమైనదయ్యా, చాలా ఉత్కృష్టమైనదయ్యా, చాలా విశిష్టమైనదయ్యా. ఎందుకంటే ఎప్పుడో గతించినటువంటి పెద్దలను తలుచుకుంటూ తమ పెద్దలు వారి కాలధర్మం ప్రకారం వారి శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇప్పటి వరకు పెట్టుకొని పట్టువదలని విక్రమార్కుడు ఎప్పటిలాగే అన్నట్లుగా ఇంత పట్టుదలతో ఉన్నావే నువ్వు. నీ గురించి కూడా ఆలోచించుకోకుండా మొట్టమొదట నేను ప్రత్యక్షమైతే నువ్వు అడిగినటువంటి మాట మా నాన్నలు, మా తాతలు, మా ముత్తాతలు అని నిజంగా నాకు కడుపు నిండిపోయింది ఈ ప్రార్థనతో, నీ మనస్తత్వంతో, నీ ఆలోచనతో, పెద్దల పట్ల నీకున్న ప్రేమతో అని అన్నారు. మనోరథో మహానేష భగీరథ మహారథ ఏవం భవతు. వెంటనే సరే నీ కోరిక నెరవేరుగాక. ఇంకొక మాట, భద్రంతే, నీకు ఎప్పుడు శుభమగుగాక. శ్లోకం అయిపోతుంది, మన మాట రాలేదు, ఇంకొకటి రావాల్సింది ఉంది. బ్రహ్మగారు చాలా ఆశ్చర్యం కల్పించేలాగా అనిపించేలాగా చెప్తారు. ఇక్ష్వాకు కులవర్ధన అని అన్నారు. అంటే నా మాదిరి
నా తరువాతి వారు ఎవ్వరూ బాధలు పడకూడదు అని ఏ విశాలమైనటువంటి హృదయంతో బిడ్డలో 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 అని అర్రులు చాచేలాంటి స్థితి ఏ ఒక్కరికి రాకూడదు అని నువ్వు కోరినటువంటి ఆ కోరిక వెనకాల దాగి ఉన్నటువంటి సకల ప్రజల సంక్షేమం ఏదైతే ఉందో అదే కదా దశరథుల చరిత్రలో మనం గమనించాం. నా తరువాత ఇంత కష్టపడి ఇంత పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించినటువంటి ఈ రాజ్య తంత్రాన్ని నిర్వహించేటటువంటి నాథుడే లేడా, అనాథ అయిపోతుందా ఈ నా ప్రజానీకం అని కదా దశరథులు బాధపడ్డారు. కనుక ఈ భగీరథుల గురించి సగరుల గురించి కూడా వరుసగా మనం ఏమన్నా వింటున్నాం, చదువుకుంటున్నాం. ప్రజాకామ సచ అప్రజ, ప్రజాకామ సచ అప్రజ అని కదా అనుకుంటున్నాం. కనుక సకల ప్రజానీకానికి యోగక్షేమాలు సిద్ధింపచేయాలి అని, సంతతి లేక ఆగిపోతే నాయకుడు నాథుడు లేక అనాథగా అయిపోతుంది ఈ లోకం అని నువ్వు కోరినటువంటి ఆ కోరికను తీర్చకపోతే ఎలా? కనుక చెప్తున్నారు ఇక్ష్వాకు కులవర్ధన అని సంబోధించారు అన్నమాట. అంటే సతాం వాచం అర్థ అనుదావతి అంటారు. లెక్క ప్రకారం అయితే జాతకాలంతా పరిశీలించుకుని ముహూర్తాలంతా చూసి మరొకటి అనుకుని ఇతడికి యోగ్యత ఉందా లేదా, ఇతడి కోరిక నెరవేర్చాలా లేదా, చిత్రగుప్తుని పిలిచి యమధర్మరాజుని పిలిచి అంతంతటి అవకాశం లేదు. నేను వరం ఇచ్చేసాను, ఆ తర్వాత మరి మీరు అనుగ్రహించాల్సిందే, ఇతడికి సంతతి లోపం లేకుండా, ఈ మాటలు లేవు. మరేమి అంటే నువ్వు మా వంశం, మా పరంపర 9 రకములైనటువంటి శుభ లక్షణాలతో కూడినటువంటి కులము అని పేరెన్నదగినటువంటి మహనీయమైన చరిత్ర కలిగినటువంటిది, అది వృద్ధిలో ఉండాలి అని అడిగావు కదా. కనుక ఓ ఇక్ష్వాకు కుల వర్ధనుడా అని బ్రహ్మగారు పిలిచారన్నమాట భగీరథుణ్ణి. ఆ పిలుపుతోటే భగీరథుడి ఆకాంక్ష నెరవేరిపోయింది. ఎందుకంటే భగీరథులకు సంతతి ఉండి, వారికి సంతతి ఉండి, వారికి సంతతి ఉండి, ఈనాడు మనం చెప్పుకునేటటువంటి రామచంద్రమూర్తి వరకు అలా అలా ఆ పరంపర అంతా అలా కొనసాగకపోతే భగీరథులు ఇక్ష్వాకు కుల వర్ధనులు అవుతారా? మరి బ్రహ్మగారి నోటి వెంట వచ్చినటువంటి ఆ మాట ఊరికే పోతుందా? కనుక సతాం వాచం అర్థ అనుధావతి అని చెప్తారు అన్నమాట. కొంతమంది జరగబోయేది గమనించుకుని ఇలా జరగాలి అని ఆకాంక్షించి దానికి తగినటువంటి మాటల్ని వెతుక్కుని మాట్లాడతారు. కానీ మహనీయులు మాట్లాడిన మాటను ఆ అర్థం అలా అన్వయిస్తుందంతే, అంటే అది అలా అమలవుతుందంతే ఆ అర్థం అని తాత్పర్యం అన్నమాట. సతాం వాచం అర్థ అనుధావతి, అనుసరిస్తుంది అని, అంతే, మరొక మాట లేదు. కనుక బ్రహ్మగారు నీ మనోరథము చాలా గొప్పది అనే మాట గంగావతరణానికి సంబంధించింది. మరి నా మాటేవో అని అడుగుతావేమో. ఓ ఇక్ష్వాకు కులవర్ధన అని పిలిచారు అన్నమాట. మరి ఆ పిలుపు ఊరికే పోతుందా? కనుకనే కదా చెప్తారు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని మొదలుపెట్టి ఎప్పుడు నిజమే మాట్లాడాలి, ఎప్పుడు తీయటి మాటే మాట్లాడాలి. తీయగా ఉంటుంది కదా అని అబద్ధం చెప్పకూడదు, అలాగని నిజమే పలకాలి కదా అని నిష్ఠూరంగా మాట్లాడకూడదు. అదే ఒక గొప్ప సనాతనమైనటువంటి ధర్మం అని మన పెద్దలు ఉపదేశం చేస్తున్నారు కదా. ఏషః ధర్మ సనాతన అని. అలా మాట్లాడితే మనం కూడా సత్యవాక్కులం అయిపోతాం అన్నమాట. అంటే ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడితే అబద్ధం అవుతుందో అక్కడ కాస్త నిదానంగా ఉండడం. అసలే అంటే నిజమైన మాటే అయినా నిష్ఠూరంగా ఉండేది అయితే అక్కడ కాస్త తగ్గి ఉండడం. అవతలి వ్యక్తికి ఏది మనోహరంగా ఉంటుందో ఆ భావం అంతగా కటువుగా కాకుండా, అంతగా పరుషమైన అక్షరాలు లేకుండా ప్రయోగించడం అనేది దీనిని బట్టి మనం తెలుసుకోవాలి అన్నమాట. అలాంటి వారి యొక్క వాక్శుద్ధి అంత గొప్పగా ఉంటుంది. సతాం వాచం అర్థ అనుధావతి అన్నట్లుగా. కనుక బ్రహ్మగారు నువ్వు అడిగినటువంటి ఈ ఒక కోరిక ఏషః మనోరథ మహాన్, చాలా గొప్పది అని చెప్పి మరి రెండవ కోరిక మాటేమి అనే ప్రశ్నకు తావు లేకుండా ఓ ఇక్ష్వాకు కులవర్ధన అని అన్నారన్నమాట. అంటే నీ ప్రయత్నం వల్ల, నీ తపస్సు వల్ల, నీ పుణ్యం వల్ల, నీ ఆకాంక్ష వల్ల, నీ చిత్తశుద్ధి వల్ల ఈ ఇక్ష్వాకు కులం ఎన్నటికీ తరిగిపోకుండా, బిడ్డల విషయంలో ఏ తండ్రి కూడా తండ్రి కావాల్సిన వారితో సహా బాధలు కష్టాలు పడకుండా నిన్ను అనుగ్రహిస్తున్నాను అని చెప్పడం తాత్పర్యం అన్నమాట.
ఎందుకంటే వేదంలో పిల్లల విషయంలో ఒక గొప్ప ఆపద, పెద్ద ఆపద వచ్చినప్పుడు ఒక ప్రాయశ్చిత్తం చెప్తారు. ఏమి ఆపద అంటే వారు చనిపోతూ ఉంటే పలానా లాంటి ప్రక్రియ చేయాలి అని అక్కడ విచారిస్తారు. ఏమండి, జాతస్య హి ధ్రువో మృత్యు అంటారు కదా, పుట్టిన వారు వారి శరీరాన్ని విడిచిపెట్టేస్తే అదేమంతా తప్పు, దానికోసం ఒక పెద్ద ప్రక్రియ చేసి దాన్ని ఆపాలి అని అనుకోవడం తెలివి తక్కువతనం కదా అంటే అక్కడ అంటారు, పెద్దవారు గతించారు అని అంటే పిల్లలు వారికి తగినటువంటి సంస్కారాలు అవి చేయడం అది ఒక రకం. పెద్దవారు ఉండగానే తాము ఎంతో ముచ్చటగా గారాబంగా ముద్దుగా కని పెంచుకున్నటువంటి ఆ పిల్లలు గతిస్తే వారికి సంస్కారాదులు నిర్వహించాల్సి రావడం ఎంత భారంగా ఉంటుంది. సగరులను గమనించండి, వారి కళ్ళెదురుగా అన్నట్లుగా అంత ప్రత్యక్షంగా జరిగినటువంటి ఘోరం ఆ పిల్లవాడిని బయటికి పంపించేయాల్సి రావడం. మరి అసమంజస వ్యవహారం అంతా గుర్తుంది కదా, 60,000 మంది దారుణంగా దుర్మరణం పాలైపోవడం. ఆ సగరుల గుండె ఎంత గిలగిలగిలగిలగిలా కొట్టుకుని ఉంటుంది. జీవితాంతం వారు ఇది తలుచుకుని ఎంత బాధపడి ఉంటారు. మన ఇళ్లలో కూడా ఎక్కడైనా అలాంటి సందర్భాలు ఎదురైతే అది ఎంత బాధాకరం. కనుక ఆ శ్రీరాముడి దయ వల్ల విన్నవారికి కన్నవారికి ఏ ఒక్కరికి కూడా పెద్దవారు ఉండగా పిల్లలు గతించడం అనేటటువంటి మాటే లేకుండా అందరూ సంతోషంగా సుఖంగా శాంతిగా హాయిగా ఉండాలి అన్నమాట. పెద్దవారికి వయసు తీరిన తర్వాత వెళ్ళిపోతే అది బాధ కలగదు. అందుకనే కదా గతంలో ఒక మాట చెప్తారు, ఈ ఇక్ష్వాకు కులంలో ఏ ఒక్కరూ కూడా, ఏ ఇళ్లలో కూడా స్త్రీలు భర్త లేకుండా ఉండేటటువంటి సందర్భం లేదు. ఇది ఒకటి లోకంలో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏమని అంటే ఏ ఇల్లాలిని ఏ ముత్తైదువుని ఎక్కడ కదిపినా ఏదో జరిగినంత కాలం జరిగింది, అనుభవించాల్సిందేదో అనుభవించేం, పొందాల్సిందేదో పొందేం. మేడల మిద్దెల వస్తువుల ఆభరణాల 7 వారాల నగరు వగైరాలు మీద పెద్ద ఆశ లేదు. కానీ ఏదో ఇంత పసుపు కుంకాలతో వీరి చేతుల మీదుగా ఈ వ్యవహారం జరిగిపోతే అని అనిపిస్తూ ఉంటుంది కదా. కనుక ఆ విధమైనటువంటి లోపం కలుగకూడదు అని ఏ ఇల్లాలైతే కోరుకుంటుందో బహుశా ఆ బ్రహ్మగారు ఇచ్చినటువంటి వర ప్రసాదం వల్ల ఎవరు ముందు ఎవరు తరువాత అనేటటువంటి వరస తప్పని, అంటే అధార్మికమైనటువంటి స్థితి లేకుండా మొత్తం ఈ వరం అంతటి ప్రభావాన్ని చూపించింది అని అర్థం వస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి సర్గలో నార్యశ్చ అవిధవాహ అని మొదలుపెట్టి అలాగా ఈ ఇల్లాలి ఈ 5వ తరం తగ్గిపోవడం అనేది ఎక్కడ లేదు ఆ రాజ్యంలో. లేకపోతే పెద్దలు ఉండగా పిల్లలు గతించడం అనే మాట లేదు అనే దాని గురించి చాలా గొప్పగా చెప్పారు. గతంలో మనం చదువుకున్నాం, ఒక్కసారి తిరిగి తీసుకుంటే అర్థం వస్తుంది. బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం అంతటి శుభప్రదమైనటువంటి వరం అన్నమాట. మరి ఇక్ష్వాకు కులవర్ధన అనే మాట చెవిలో పడితేనే భగీరథులకు సంతతి ఉంటే వారికి సంతతి ఉంటే వారికి సంతతి ఉంటే వీరికి వివాహాదుల్లో ఎక్కడ ఏ సమస్య రాకుండా ఉంటే, వారు ఏ విధమైనటువంటి అవకతవకలకు పాల్పడకుండా ఉంటే, ఏ అవలక్షణాలు లేకుండా ఉంటే, వారికి ఏ దేశ బహిష్కరణాదులు వగైరాలు విధింపబడకుండా ఉంటే అప్పుడే కదా ఇదంతా సాధ్యం. కనుక ఒక్క మాటలో ఇంత కొండంత వరాన్ని అంత తేలికగా ఇచ్చేసేటటువంటి మాట ఇక్ష్వాకు కులవర్ధన అంటే అంత పరితపించిపోయేటటువంటి భగీరథులకు చెవిలో ఆ మాట పడితే మరి అణువణువు ఆనందంతో పులకించిపోదా. కనుక ముందు చెప్పినటువంటి మాట ఇది మధురమైనటువంటి మాట, మధురములైనటువంటి అక్షరములు కలిగినటువంటి మాట. ఇక్ష్వాకు కులవర్ధన అనే మాట అన్నమాట. కనుక మనోరథ మహానేష భగీరథ మహారథ ఏవం భవతు భద్రంతే. ఇక్ష్వాకు కులవర్ధన, నీకు ఎప్పటికీ మేలు కలగాలి నాయన, నువ్వు మళ్ళీ కన్నీరు పెట్టేలాంటి రోజు రాకూడదు, భద్రంతే అని దీవిస్తున్నారు అన్నమాట బ్రహ్మగారు. సరే, మొదటి మాట అనేశారు మనోరథ మహానేష ఏవం భవతు, ఇది ఇలాగే నెరవేరుగాక అని. ఏదో ప్రజల వద్దకు ఆ ప్రభుత్వమో అధికారులో వగైరాలో వచ్చిన సందర్భంలో గొప్పగా హామీలో వగైరాలో అప్పచెప్పేస్తే మరింకా తర్వాత దాన్ని నెరవేర్చేవారు ఎవరు అని చెప్పులు అరిగేలాగా ఆ కార్యాలయాల చుట్టూతా తిరుగుతూ 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 ఆ తనువు చాలించేసేలాంటి సందర్భాల లాగా ఇక్కడ కాకూడదు కదా. కనుక తత్క్షణంలో
తగు ఆదేశాలు జారీ చేసినటువంటి ఆ ప్రభువులు అని మనం దినపత్రికల్లో చూస్తూ ఉంటాం కదా. వెంటనే చెప్తున్నారు, ఇయం హైమవతి గంగా జ్యేష్ఠ హిమవతస్సుత తాం వై ధారయితుం శక్తః హరస్తత్ర నియుజ్యతాం అని అన్నారు. అంతా సిద్ధమైపోయింది. ఇయం హైమవతి గంగ అంటే ఈ గంగను ధరించాలి అంటే భరించాలి అంటే పైనుంచి అంత దడదడ పడిపోయేటటువంటి సందర్భంలో మరి ఎవరు అక్కడ తగిన వారు? అప్పుడు గమనించండి, శరవణ భవ అనే సందర్భంలో మనం చెప్పుకున్నాం. మొట్టమొదట విశ్వంభర అనే పేరు పెట్టుకుని తగుదునమ్మా అని నేను అని ముందుకొచ్చినటువంటి సందర్భంలో భూమికి అప్పచెప్పేశారు ఆ వ్యవహారం అని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బహుశా ఆ భూదేవి దేవతా రూపంలో ఈ భూదేవి లాభం లేదండి, మరింక ఎవరండి భరించగలిగిన వారు అంటే ఇంకా వీరు వారు అని అనడానికి సమయం లేదండి, తాత్సారానికి లాభం లేదు. కనుక బ్రహ్మగారే చకచక చెప్పేస్తున్నారన్నమాట, నువ్వు ఇలా కనుక ప్రయత్నం చేసుకున్నట్లయితే నీకు పని అవుతుంది అని. ఏమనంటే తాంబై ధారయితుం శక్తః, దాన్ని మోయడానికి ధరించడానికి సమర్థుడైనటువంటి వాడు హరుడు మాత్రమే. కనుక తత్ర నియుజ్యతామన్నారనమాట. ఒక్కొక్క దగ్గర ఎంతెంత భావాలో అందరూ కలిసి భూదేవి భరిస్తుంది అని, విశ్వంభర అని, విశ్వంను భరించేది అని అనుకుంటూ ఉంటే చెప్తున్నారు బ్రహ్మగారు, తత్ర నియుజ్యతాం అంటే ఆ భూమి స్థానంలో పైనుంచి పడిపోయేదాన్ని పట్టుకోవలసినటువంటి స్థానంలో, భరించాల్సినటువంటి స్థానంలో శూలినః అన్యం నపశ్యామి, ఆ త్రినేత్రుడు, ఆ హరుడు, ఆ గంగాధరుడు అని ప్రసిద్ధి చెందవలసినటువంటి ఆ మహేశ్వరుడు తప్ప వేరొకరికి అంతటి శక్తి లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఎవరు అనుకుంటున్నావు? ఈమె ఇయం హైమవతి గంగా జ్యేష్ఠ హిమవతస్సుత అంటే ఒకప్పుడు ఈమె ఇక్కడిదే, కానీ దేవతలందరి ప్రార్థన చేత అక్కడికి వెళ్ళిపోయింది. కనుక ఇక్కడిదే అని అనుకుంటున్నావేమో, అక్కడి నుంచి పడిపోయేటటువంటి సందర్భంలో పట్టుకునేటటువంటి వాడు సరైన వాడు లేకపోతే ఆ పట్టు తప్పిపోయి వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది, ఇది మామూలుది కాదు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. ఇయం హైమవతి గంగా జ్యేష్ఠ హిమవతస్సుత తాంబై ధారయితుం శక్తః హరస్తత్ర నియుజ్యతాం. ఇక్కడ ఇంకొక అంతరార్థం తాత్పర్యం ఏమనంటే, ఒక వ్యక్తి సన్నిహితంగా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఇయం అని నిర్దేశించి చెప్పచ్చు అన్నమాట. ఈమె ఈ గంగా అని అలా అనాలి అంటే మరి గంగ అక్కడ ఉండాలి కదా. గంగ దేవతా రూపంగా అక్కడికి విచ్చేసింది అన్నమాట. మరి అందరికీ వచ్చినటువంటి ఆ ప్రభువు దేవదేవుడు వచ్చినటువంటి సందర్భంలో మరి కిందివారు రారా, ఖచ్చితంగా వచ్చి తీరాలి కదా. అయితే ఇంకొక ప్రశ్న, దేవతా రూపంలో వచ్చింది అలా ఇలాగా అనుకోవడం ఎందుకు అంటే, అక్కడి దాకా వచ్చి ఇలా వేలు పెట్టి చూపించేంత దగ్గరగా ఉన్నటువంటి ఆ గంగను భగీరథుడిగా చెప్పి తీసుకెళ్ళిపో అనొచ్చు కదా. అంటే దేవతలకు సూక్ష్మ రూపాలు ఉంటాయి, అవి మనం అనుభవించడానికి, మన అవసరాలు తీర్చడానికి అంత యోగ్యమైనవి కాదు. మరేమి అని ఆ గంగ యొక్క స్థూల రూపం మనకి ప్రకృతంలో కావాలి అన్నమాట. కనుక ఆ స్థూల రూపంతో అంటే ఎలా అయితే ఒకానొక వర్క్ ప్లేస్ లోకి వచ్చి ఆ వర్క్ చేయవలసినటువంటి ఆ ఎవరో మొత్తానికి ఆ వర్కర్ పరిశీలించుకుని అంత పరిస్థితి చూసుకుని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి నా సామగ్రితో వస్తాను మంది మార్బలంతో అని అంటాడే, వెళ్ళి ఓ గొప్ప ఏదో బుల్డోజరో లేకపోతే జెసిపో అలాంటి దానితో వచ్చి ఆ తాను ముందు పరిశీలించుకున్నటువంటి వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని చక్కదిద్దే లాంటి సందర్భాలు కనిపిస్తాయే, అలా పూర్వ పరిశీలనం కోసం అన్నట్లుగా వచ్చినటువంటి ఆ గంగను చూపించి బ్రహ్మగారు మాట్లాడుతూ ఉండేటటువంటి మాట, మరి ఈ గంగన ఇప్పుడు ఇక్కడే ఉంది కదా, దీన్ని భరించలేకపోవడం ఏంటి అని ప్రశ్న. మనకి దానికి జవాబు, ఇది సూక్ష్మ రూపం, స్థూల రూపంగా వచ్చేటటువంటి సందర్భాల్లో ఆ ఉద్ధృతిని తట్టుకునేటటువంటి వాడు హరుడు కంటే మరొకరిని నేను గమనించను అని అంటారనమాట. అంటే మరొకరు శక్తుడు కాదు అని అంటారనమాట. కనుక చెప్తున్నారు, దాన్నే వివరిస్తున్నారు. గంగాయా పతనం రాజన్ పృథివీ నసహిష్యతి. భగీరథుని మనస్సులో, అందరి మనస్సులో ఉండేటువంటి శంకను తెరదించేస్తున్నారన్నమాట. శంకకు ఏమనంటే, తాంబై ధారయితుం వీర నాణ్యం పశ్యామి శూలిన. వెంటనే భగీరథుడు కనిపించిందట. నేను ఇంతటి వాడిని కదా, ఇంతకాలం ఇంతటి కఠోరమైనటువంటి తపస్సు చేసేను అంటే ఇది ఇంతకు ముందు ఎవరికైనా సాధ్యమైందా, అలాగా ఇలాగా అని అనిపిస్తుందేమో. నాయనా, నువ్వు వీరుడివే, నువ్వు అనితర సాధారణమైనటువంటి అసాధ్యమైన గొప్ప ప్రక్రియను గొప్ప ప్రయత్నంతో సాధించగలిగిన వాడివే, నిన్ను నేనేం తక్కువ చేయట్లేదయ్యా మనవడా. మరి కానీ
ఈ గంగాజా పతనం, ఈ గంగ అంతటి ఎత్తు నుంచి పడేటటువంటి సందర్భం ఉందే, దాన్ని ఎవరూ భరించలేరయ్యా. కనుక నేను చెప్పింది విను, సమయం వృధా చెయ్యకు, పరమేశ్వరుడు గురించి ప్రయత్నించు అని అనునయంగా చెప్తున్నారు అన్నమాట. రాజన్, ఓ భగీరథ, పృథివీ గంగాజా పతనం న సహిష్యతి. ఈ పృథివీ ఉందే, ఈ భూమి విశ్వంభర నిజమే, కానీ గంగ పడిపోతూ ఉంటే అది తట్టుకోలేదు. సహిష్యతి నా సహిష్యతి అంటే తట్టుకోలేదు అని అర్థం అన్నమాట. కనుక మరి నేనో అంటావేమో, నువ్వు కూడా వీరుడవే, కానీ తాం ధారయితుం శూలినః అన్యన్ నపశ్యామి. ఎక్కడ భగీరథుని చిన్నబుచ్చకుండా ఆ శివుణ్ణి ఆప్షన్గా, అవకాశంగా ఎంచుకో అని చెప్తున్నారు అన్నమాట. కనుక ఆ గంగను ధరించడానికి శూలినః అన్యం, శివుడి కంటే మరొకణ్ణి నపశ్యామి, తగినటువంటి అవకాశంగా నేను అనుకోను అని అన్నారన్నమాట. ఈ రకంగా చెప్పవలసినటువంటి 2 మాటలను చెప్పి బ్రహ్మగారు బయలుదేరేస్తున్నారు. తమేవ ముక్త్వా రాజానం గంగాంచాభాష్య అని ఉండాలి. గంగాంచాభాష్య లోకకృత్ జగామ త్రిదివన్ దేవ సహ దేవై మరుద్గణై అని అన్నారు. లోకకృతు సకల లోకములను తన ప్రయత్నంతో, తన సంకల్పంతో సృష్టించి వారు సుఖంగా సంతోషంగా ఉంటే, ఇంట్లో పిల్లలందరూ అమ్మ చేసినటువంటి ఆ వంటకం తిని ఆనందంగా ఉన్న సందర్భంలో అమ్మకి నాన్నకి ఎంత కడుపు నిండిపోతుందో, అంతటి ప్రజల సుఖశాంతుల వల్ల తృప్తిని, సంతోషాన్ని అనుభవించేటటువంటి ఆ పితామహుడు, ఆ బ్రహ్మదేవుడు దేవ, ఒక్కొక్క మాట అంతంతటి అంతరార్థాన్ని ఇస్తుంది. లోకకృత అయినటువంటి దేవుడైనటువంటి ఆ పితామహుడు పరమేష్ఠి తం ఏవం ఉక్త్వా, ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ భగీరథుణ్ణి గూర్చి ఈ విధంగా పలికి, గంగాంచ ఆభాష్య, గంగతో కూడా పలికి అని అన్నారు. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత నువ్వు తోక జాడిస్తావేమో, అలా వీలు కాదు. ఇతడికి ఏది కావాలో దాన్ని, ఎంత కావాలో ఆ స్వరూపంతో, ఏ రకంగా కావాలో ఆ రకంగా నువ్వు ప్రసాదాన్ని పొంది, అంటే చిత్త ప్రసన్నురాలవై ఇతడి కోరికను నెరవేర్చాలి అని తగిన ఆదేశాలు గంగకి జారీ చేసి, అంటే గమనించండి, నాన్న చెప్పిన ఒకానొక సందర్భంలో అన్నో లేకపోతే అక్కో తమ్ముడి దగ్గర కాస్త చెయ్యి వెనక్కి తీసుకుంటారేమోనని ఆ మాట కూడా మంచిగా అమలు చేసి పిల్లవాడికి లోపం రాకుండా చూస్తుంటారు కదా పెద్దలు. ఆ రకంగా గంగాంచ ఆభాష్య, లేకపోతే గంగతో మాట్లాడాల్సిన అవసరమేమి, ఇతడిని తగినంతటి సందర్భంలో, సమయంలో నువ్వు అనుగ్రహించాల్సింది. భగీరథ ప్రార్థనా సిద్ధి త్వయా కర్తవ్య ఇది ఆభాష్య అని అంటారు. ఈ భగీరథుని యొక్క లోపల కోరిక, అభీష్టం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అక్షరాలా సిద్ధింపచేయాలి అని చెప్పి, యథాకాలం అనుగృహాణ ఇత్యుక్త్వా అంటారు. ఏకాస్త ఇతడిని పీడించక, బాధించక, ఏడిపించక ఇతడిని అనుగ్రహించాలి అని చెప్పి ఆభాష్య దేవై మరుద్గణై సహ త్రిదివం జగామ అని అన్నారు. మరుద్గణములతో ఆ తక్కినటువంటి మిగతా దేవతలందరితోటి, త్రిదీవం అంటే ఏమి, స్వర్గం కదా, అక్కడకు బయలుదేరెను అని తాత్పర్యం. కనుక ఇంచుమించుగా దీనితోటి భగీరథుల స్థానంలో ఆలోచిస్తే మనం ఆ పని నెరవేరిపోయినట్లే అని అనిపిస్తుంది కదా. కానీ అక్కడే ఒక చిన్న మలుపు, అదంత తేలిగ్గా వచ్చేస్తుందా? మరి శివుడి దగ్గర పంతం పట్టడం, గంగ యొక్క గడసరితనాన్ని ఎలా ఏదో ముక్కుకి కళ్ళెం వేసి అన్నట్లుగా ఎలా నియంత్రించాలి అని భావామరదళ్ళు ఆటలాగా ఆ వాతావరణం అదంతా, మరి గడసరి అయినటువంటి ఈ గంగ ఎలా గిలగిలగిలగిలా కొట్టుకుంది. చిట్ట చివరికి ఆ పరమశివుడు ఎలా ప్రసన్నుడయ్యాడు. మళ్ళీ ఆ తర్వాత జన్మ మహర్షి ఆ కథా వృత్తాంతం అది అంతా పూర్తయితే మన అఖండ పారాయణే. ఇంకా ఈ గంగావతరణ ఘట్టం తరువాతి సర్గలో వస్తుంది. పరమ పావనమైనది. ఈనాటికి కూడా ఒకానొక పరమ మహనీయమైనటువంటి మూర్తిని భాగీరథి సమానురాలైన అని పోల్చి చెప్తారు. మరి ఆ రకంగా పోల్చడానికి ఉండేటటువంటి ఆంతర్యమేమి, గంగ యొక్క పావిత్ర్యం లేకపోతే పవిత్రత, పావనత్వం ఏపాటిది. గంగను స్మరించినంత మాత్రం చేతనే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. ఆ గంగను ఏ విధమైనటువంటి స్తోత్రంతో స్మరించి మన పాపాలను అన్నింటినీ కడుక్కోవాలి. మరి ఆ గంగలో దేవతలు సైతం ములిగి హమ్మయ్య ఇప్పటికి తరించేన్రా బాబు మనం అని ఎందుకు అనుకోగలిగారు? దేవలోకంలో వారికి నిత్యం స్నానాదులు అన్నీ ఉన్నా మరి ఆ గంగకు ఉండేటటువంటి పవిత్రత నిజమైన ఈ వెంట్రుక తాకినటువంటి అంశం ఏ రకంగానూ పనికిరాదు అంటారు కదా. ఆ శివుడి జటాజూటంలో ఆ వెంట్రుకలను తాకుతూ వచ్చినటువంటి ఆ నీరు పవిత్రమా? మరి దానిలో స్నానం చేయడం అంటే, దానిలో సంబరాలు జరుపుకోవడం అంటే దేవతలకు ఎంతవరకు ఉచితం? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు మనకి ఈ రాబోయే సర్గలో రావాలి. సావధానంగా ప్రతి ఒక్కరూ రామునిలాగా ఏకాగ్రతగా వినాలని ఆకాంక్షిస్తూ
హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. ఉక్తవాక్యంతు ఉక్తవాక్యంతో రాజానం రాజానం సర్వలోకపితామహః సర్వలోకపితామహః ప్రత్యువాచ ప్రత్యువాచ శుభాం వాణీం శుభాం వాణీం మధురాం మధురాం మధురాక్షరం మధురాక్షరం మధురాం మధురాం మధురాక్షరాం మధురాక్షరాం మనోరథః మనోరథః మహానేషః మహానేషః భగీరథ భగీరథ మహారథ మహారథ ఏవం భవతు ఏవం భవతు భద్రంతే భద్రంతే ఇక్ష్వాకుకులవర్ధన ఇక్ష్వాకుకులవర్ధన ఇయం ఇయం హైమవతీ గంగా హైమవతీ గంగా జ్యేష్ఠ జ్యేష్ఠ హిమవతః సుత హిమవతః సుత తాం వై తాం వై ధారయితుం శక్తః ధారయితుం శక్తః హరస్తత్ర హరస్తత్ర నియుజ్యతాం నియుజ్యతాం గంగాయాః గంగాయాః పతనం రాజన్ పతనం రాజన్ పృథివీ పృథివీ న సహిష్యతి న సహిష్యతి తాం వై తాం వై ధారయితుం వీర ధారయితుం వీర నాణ్యం పశ్యామి నాణ్యం పశ్యామి శూలినః శూలినః తమేవ ముక్త్వా తమేవ ముక్త్వా రాజానం రాజానం గంగాంచాభాష్య గంగాంచాభాష్య లోకకృత్ లోకకృత్ జగామ జగామ త్రిదివం దేవః త్రిదివం దేవః సహ దేవైః సహ దేవైః మరుద్గణైః మరుద్గణైః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే ద్విచత్వారింశः సర్గः ద్విచత్వారింశः సర్గः. మధురమైన రామాయణ ప్రవచనంలో బ్రహ్మగారు ఆవిర్భవించి భగీరథుడు కోరుకున్నటువంటి 2 వరములను కూడా ఏకవాక్యంగా అనుగ్రహించారు. ఇక్ష్వాకు కులవర్ధన అని సంబోధిస్తూనే ఇక్ష్వాకు వంశాన్ని వృద్ధి చెందించేవాడా అని సంబోధిస్తూనే మరి భగీరథుడికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని సంబోధనలోనే అనుగ్రహించి అదేవిధంగా వారి పితరులు ఎవరైతే 60,000 మంది ఉన్నారో సగరపుత్రులు వారందరూ కూడా తరించడానికి గంగానదిని పంపించేటటువంటి వరాన్ని కూడా అనుగ్రహించారు. మరి ఆ గంగానది ఏ విధంగా ఆవిర్భవించింది ఆ విశేషాలన్నీ కూడా తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. గ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। No.